హాయ్ అండి. ఇవాళ వచ్చేసి ఎక్కువ శ్రమ పడకుండా కొద్దిసేపట్లోనే మనకు గోరింటాకు ఎర్రగా పండాలనేది చూపించబోతున్నానండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా పండుతుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన బౌల్ పెట్టుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయండి. మీరు ఇంట్లో ఏ టీ పౌడర్ అయితే వాడుతున్నారో ఆ టీ పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. ఇంకా అందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. అలాగే అందులోనే కొద్దిగంత బెల్లం వేసుకోండి. మనం బెల్లం, నిమ్మకాయ వేయడం వల్ల గోరింటాకు ఎర్రగా పండుతుందండి. మంచి రంగులోకి కూడా వస్తుంది. అలాగే లవంగాలు కూడా వేసుకోవచ్చండి. లవంగాలు కూడా గోరింటాకు మంచి రంగునిస్తుంది. నేనైతే లవంగాలు వేయడం లేదండి. వాటర్ కన్సిస్టెన్సీ అనేది కాస్త తగ్గాలన్నమాట. పెద్ద గ్లాస్ వాటర్ తీసుకుంటే వాటర్ కన్సిస్టెన్సీ తగ్గి స్ట్రాంగ్గా అవ్వాలి. చిన్న గ్లాస్ వాటర్ అవ్వాలన్నమాట. ఈ లిక్విడ్ ఎంత స్ట్రాంగ్ అయితే అంత మంచి రంగులో పండుతుందండి. ఈ విధంగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టీ వడకట్టేటువంటి జాలిగంటతో వడకట్టుకోవడమే అండి. కలర్ అనేది ఏ విధంగా రావాలి అని నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ కలర్లో వచ్చిందంటే గోరింటాకు మంచి రంగులో పండుతుందండి. ఇక లేతగా ఉన్నటువంటి ఆకుని తీసుకోండి. అప్పుడే గోరింటాకు అనేది మంచి రంగులో పండుతుంది. ముదిరిపోయిన ఆకు కంటే లేతగా ఉన్న ఆకు అనేది మంచి రంగుని ఇస్తుంది. ఈ విధంగా పుల్లలు ఏమైనా ఉంటే తీసేయండి. ఎందుకంటే మనం డిజైన్ వేసుకుంటాం కదా, ఆ డిజైన్ అనేది మంచిగా రావాలంటే పుల్లలు అనేవి ఉండకూడదు. పుల్లలు ఉంటే తీసేయండి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోండి. గోరింటాకులో కూడా ఆడ చెట్టు, మగ చెట్లు అంటూ ఉంటాయండి. ఆడ చెట్టుకైతే కాయలు పూతలు వస్తుంది, మగ చెట్టుకైతే కాయలు పూతలు రాదండి. ఆడ చెట్టు అయితే మంచి రంగులో పండుతుందంటారు. అలాగే ముందు మనం చేసి పెట్టుకున్న లిక్విడ్ని ఇందులో వేసుకోవాలండి. అలాగే ఇందులోకి కొద్దిగంత షుగర్ యాడ్ చేసుకోండి. వీలైనంత మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న లిక్విడ్ని మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ గోరింటాకుని మొత్తం వేరొక బౌల్లో వేసుకోండి. ఈ విధంగా పెన్తో ముందుగానే డిజైన్ వేసుకోండి. సింపుల్ డిజైన్ చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఉంటుంది, చేతి నిండా కూడా ఉంటుంది. చాలామంది సింపుల్గా చందమామ డిజైన్ వేసుకుంటూ ఉంటారు. దాని బదులుగా ఈ విధంగా ట్రై చేయండి, చేతి నిండుగా ఉంటుంది. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలామంది ఏమనుకుంటారంటే ఇన్ని ఇంగ్రీడియంట్స్ అవసరమా అని అనుకుంటూ ఉంటారు. దొండపండు రంగులో పండాలి అంటే ఇవి యాడ్ చేయాలండి, అప్పుడే చాలా బాగా పండుతుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా పండుతుంది. మీకు డిజైన్ మొత్తం పెట్టాక ఇలా ఉంటుందండి. గోరింటాకు పెట్టుకున్నాక ఒక 45 మినిట్స్ తర్వాత చూడండి, నాకు ఎంత రెడ్గా పండిందో చూస్తున్నారు కదా మీరే. ఎంత రెడ్గా పండిందో చూసారు కదండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు ఏంటంటే గోరింటాకు కావాలని మారం చేస్తూ ఉంటారు. ఎక్కువసేపు ఉంచుకోలేరండి, వెంటనే వాష్ చేయమని మారం చేస్తుంటారు. సో ఈ విధంగా ట్రై చేయండి. ఎక్కువ సమయం ఉంచుకోకుండా మంచి రంగులో పండుతుంది. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదని పూర్వం నుంచి మన పెద్దలు చెప్తూ ఉంటారండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకాస్త సేపు ఉంచుకుంటే ఇంకా రెడ్గా పండుతుందండి. మళ్ళీ 1 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. చూసారు కదా ఎంత రెడ్గా పండిందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా పండిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.